64వ వచనంలో సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను, వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది. అంటే దగ్గరగా 50,000 మంది లోపు వచ్చారు. ఎప్పుడు? జెరుబ్బబేలుతో మొట్టమొదట. ఆ తర్వాత మనం ఎజ్రాతో చూసుకుంటే, ఎజ్రా లెక్కన కానీ మనం చూసుకుంటే వీళ్ళు మొత్తం ఒక 2,000 మంది అవుతారు. 8వ అధ్యాయంలో మనకి అది కనపడుద్ది. 8వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు చూసుకుంటే 70 మంది పురుషులు, 60 మంది పురుషులు, 218 మంది పురుషులు, ఇలా ఉంటుంది. ఆ లెక్క అంతా మనం చూసుకుంటే మొత్తం దగ్గరగా ఒక 2,000 మంది అవుతారు. వారితో పాటు యాజకులు, లేవీలు. యాజకులు ముందు కదిలారు, లేవీలు కదలలేదండి. లేవీలు ముందు కదల్లా. ఆడ మనం చూస్తాం చూడండి, 15వ వచనం చదవండి. వీరిని నేను అహావ వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. వీళ్ళు చూడండి, రాజు ఆజ్ఞనిచ్చిన వీళ్ళు కదల్లా అక్కడి నుంచి. కొంతమంది అండి ఎంత చెప్పినా కదలరు, ఇలా ఉంటారనమాట. ఈ లేవీయుల్లాగా ఉంటారు. ఏం చెప్పాడు రాజు? బాయ్, ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో యాజకులు, లేవీలు వెళ్ళండి అన్నారు. అంటే ఈ లేవీలు అక్కడ బాగుంటుంది, వాళ్ళకి చక్కగా ఇల్లు వేసుకున్నారు. మనం చెప్పానుగా, సరంబి వేసిన ఇల్లు, పనులు చేసుకుంటా చక్కగా అలా అక్కడ కూడా కాలం చక్కగా గడిచిపోతూ ఉంది. మాది పారసీక రాజ్యంలో కూడా హ్యాపీగా గడిపేస్తున్నారు. అక్కడిక హ్యాపీగా ఉందని రాటల్లా పిలుస్తుంటే లేవీలు, కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఎంత పిలిచినా ఇలాగే ఉంటారు. అవునా? ఎంత చెప్పినా కూడా బాప్తిజం తీసుకోండి. సంవత్సరాలు పోతుంటే ఇంకా కదలరు, ఇంకా ముందుకు రారు, ఇంకా చూద్దాం అన్నట్టు. చావు దగ్గర పడాలేమో అప్పటిదాకా ఒక్కోటి ఆటంకం చెప్పుకుంటూ వస్తుంటారు. తీరా దగ్గర పడాలి. ఈలోపు ఏం జరుగుద్దో చెప్పలేం. మనిషి పోకడ ఎప్పుడు జరిగిద్దో చెప్పలేం కదా, ఏ నిమిషమో ఏ క్షణమో. ఇట్లానే బిల్లీ గ్రహం గారు వాక్యం చదువుతుంటే ఆ హీరోయిన్ చాలామంది జనంలో ఆమె వచ్చి కూర్చుందంట. బిల్లీ గ్రహం గారు ఆమెను చూశాడంట. హీరోయిన్ అని గమనించాడు. పవన్గిలే మీటింగ్కి వచ్చింది అనుకున్నాడంట. అనుకొని అయిపోయిందంట. వాక్యం మధ్యలో దడదడ లేచి వెళ్ళిపోయిందంట. ఒరే ఏంది వెళ్ళిపోతుంది ఈమె అనుకున్నాడంట. బాధపడ్డాడంట. మరలా ఆమె కానీ దొరికితే వ్యక్తిగతంగా ఆమెకు చెప్పాలని ఆశపడ్డాడంట. ఈలోపే ఆయన మీటింగ్ అయిపోయింది, సర్దుకున్నారు, రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి చెప్పారంట. బిల్లిగా ఎవరో చెప్పటమో ఫోన్ చేయటం ఏదో జరిగింది మొత్తానికి. వచ్చి చూడగానే యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లో చనిపోయిందంట ఆమె. ఆ హీరోయిన్ కారులో వస్తా యాక్సిడెంట్. చాలా బాధపడ్డానంట బిల్లీ గ్రహం గారు. మరి కొద్ది నిమిషాల ముందు మీటింగ్కి వచ్చింది, ఆమె చివరి వరకు ఉండి చక్కగా ఒక తీర్మానం తీసుకొని వెళ్తే ఎంత బాగుండేది, మధ్యలో లేచి వెళ్ళిపోయిందని బిల్లీ గ్రహం గారు చాలా బాధపడ్డారంట. మరి ఆమె తీర్మానం తీసుకుందో తీసుకోలేదో తెలియదు కానీ చూడండి, ఆ రోజే ఆమెకి చివరి రోజు అయింది. కాబట్టి చెప్తున్నాను, అంటే ఇలా అన్నానని అనుకోవద్దు కానీ ఏ దినమో ఏమో ఏ గడియో మనం చెప్పలేం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా సమయం ఉండగానే మనం ఏం చేయాలా? బాప్తిజం తీసుకోవాలా. ఇంకేం వద్దులే. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమయం ఉండగానే ఇల్లు కట్టుకోవాలా, సమయం ఉండగానే పెళ్ళిళ్ళు చేసుకోవాలా, సమయం ఉండగానే అబ్బో నా పిల్లలకు సంపాదించి పెట్టాలా, ఈ ఆశలు ఉంటాయి. కానీ మనకి అసలు ముందు రక్షణ తీసుకున్నామా? రక్షణ తీసుకుంటే సమయోచితమైనటువంటి ఆయన కృప సమయానికి నీకు ఏది కావాలో తప్పకుండా ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వెనకడుగు వేయబాకండి. రక్షణ విషయంలో ప్రాముఖ్యంగా వెనకడుగు వేయొద్దు. లేవీలండి చక్కని పని అండి, అక్కడ మందిరంలో పని అండి, వ్యర్థమైన పని కాదు. రండి బాబుల్లారా, మనం వెళ్ళి చక్కగా మందిరంలో పని చేద్దామంటే కదలట్లేదు ఇల్లు. లేవీయుడు ఒక్కడును లేడంట. ఆ తర్వాత కింద చూస్తాం, ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొంతమంది ద్వారా మాట్లాడించి దేవుని కృపలో లేవీయులు కదిలారు, కొంతమంది తీసుకొని వచ్చాడు. అది తర్వాత కింద చూస్తాంలే. కాబట్టి ఎజ్రా పిలిచినప్పుడు లేవీయులు రాలేదు.